1952 సోలాపూర్ నగరం శుక్రవారపుపేట. అక్కడ జనసమర్థంతో కిక్కిరిసిన ఢోర్ గల్లీ. ఆకర్షణ కలిగించే అంగళ్ళు, తీపి పదార్థాల ఘుమఘుమలు, కళకళలాడుతున్న మిఠాయి దుకాణాలు. ఆ వీధిలో ఓ బాలుడు అన్ని దుకాణాల వంక ఆశగా చూస్తున్నాడు. ఎవరైనా కరుణించి ఆ తీపి తనకు పెడతారేమోనని జాలిగా చూస్తున్నాడు. ఎవ్వరికీ దయలేదు. ఎవరి పనుల్లో వారు. అంతే. ఆ బాలుడు నిగ్రహించుకోలేకపోయాడు. మిఠాయి పట్టుకొని పారిపోవడానికి ప్రయత్నించాడు. అనుభవం లేకపోవడంతో దొరికిపోయాడు. అంతే. దుకాణ యజమాని మాటలతో దాడి చేసింది. పసి హృదయాన్ని గాయపరిచింది. ఆమె మందలింపుతో బాలుడిలో పశ్చాత్తాపం. ఆ తరువాత తల్లి చేసిన హితబోధలు అతని కళ్ళు తెరిపించాయి, పరివర్తన దిశగా నడిపించాయి. 2004 నవంబర్ 4 మన రాష్ట్ర రాజధాని నగరం. నగరం నడిబొడ్డున శ్వేతభవనం. శతాబ్దాల ఘనచరితకు సాక్షీభూతం. రాష్ట్ర ప్రథమ పౌరుని కార్యనిర్వాహక మందిరం. ఆ సౌధంలో నేతల ప్రమాణాలకు నిలువెత్తు సాక్ష్యంలా విశాలమైన మందిరం. ఆ చుట్టూ అంతా హడావుడి. కొలువుదీరిన ప్రముఖులు. ఎవ్వరూ ఊహించని ఘటనకు సాక్షులు. ఓ గవర్నర్ పదవీ ప్రమాణం. పైకి చూస్తే సాదాసీదా ఘటన. కాని పరికించి చూస్తే ఆ పదవి అందుకోవటం వెనుక అవిశ్రాంత యోధుని సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ఎడతెగని పోరాటం. ఆ యోధుడే 52 ఏళ్ల క్రితం సోలాపూర్లో మిఠాయి కోసం చెయ్యిచాపి జీవిత క్రమంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన విశిష్ట నేత సుశీల్ కుమార్ షిందే. मैं सुशील कुमार संभाजीराव शिंदे सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं श्रद्धापूर्वक आंध्र प्रदेश के राज्यपाल के कृत्यों का निर्वहन करूंगा तथा अपनी पूरी योग्यता से संविधान और विधि का परिरक्षण, संरक्षण और प्रतिरक्षण करूंगा और मैं आंध्र प्रदेश की जनता की सेवा और कल्याण में निरत रहूंगा। సంక్షోభాలతో రాటుదేలి అగ్ని పరీక్షలకు నిగ్గుదేలిన ఆ బహుదూరపు బాటసారి జీవిత రహదారిలో ఎన్నెన్నో మలుపులు, మజిలీలు, మైలురాళ్లు. ఆ జ్ఞాపకాల తడిలో ప్రతి అధ్యాయం, ప్రతి పూట ఆశాంతం, ఆసక్తిదాయకం. లక్షణమైన జీవితానికి, లక్ష్య సాధనకు కంటకావృతమైన బాటలో పయనించిన, సుడిగుండాలు దాటుతూ కష్టాల కడలి ఈదిన, మెట్టుమెట్టుగా ఎదుగుతూ శిఖరాలు అధిరోహించిన, రాజకీయ వినీలాకాశంలో ఉజ్వల తారలా వెలుగులు వెదజల్లుతున్న ఆ జీవన పథంలో, జీవన క్రమంలో ప్రతి మలుపు, ప్రతి గెలుపు ఉత్తేజభరితం, ఉత్ప్రేరకంగా నిలిచే తారకమంత్రం. కృష్ణా, గోదావరి వంటి జీవనదులకే కాదు, అది మహామహులకు జన్మనిచ్చిన మరఠ్వాడా ప్రాంతం. అనేక పోరాటాలకు ఊపిరులూదిన రణధీరుల వీరమాగాణం. ఆ నేల ఈ దేశ ఆర్థికాభివృద్ధికి సూచిక, వాణిజ్య పారిశ్రామిక ప్రగతికి దిక్సూచిక. ఆ గడ్డపై అభివృద్ధికి ఆవలి నీడలా కడు పేదరికపు ఛాయల్లో, అసమానతల నీడల్లో దశాబ్దాలుగా దగాపడుతున్న దళితులు. ఆ నిమ్న వర్గాలలో కన్ను తెరచి
స్వయం కృషితో సమున్నతంగా శిఖర సమానుడిగా ఎదిగిన సౌజన్యుడు, సౌశీల్యుడు సుశీల్ కుమార్ సిందే. పదహారు శివారు గ్రామాల సమాహారమే సోలాపురం. అదే నేటి సోలాపూర్ నగరం. ముచ్చటగొలిపే దుప్పట్లు, ముగ్ధ మనోహరమైన తోలు వస్తువులకు సోలాపూర్ పెట్టింది పేరు. ఆ నగరంలోని శుక్రవారపు పేట ఠోర్గల్లీలో శివరాం సిందే తోలు వ్యాపారి. బతుకుబండి నడపడానికి ఆయన జంతు చర్మాలతో అధునాతన ఆకర్షణీయమైన కళాఖండాలు రూపొందించి విక్రయించేవాడు. తోలు వస్తువుల్ని తాకడానికి సంశయించే సంప్రదాయ మరాఠా సమాజంలో శివరాం సిందే కుటుంబానికి మనుగడే గగనమయ్యింది. 1905 స్వాతంత్ర్య సమరాంగణంలో కీలక ఘట్టం. దేశమంతా విదేశీ వస్తుదహన దృశ్యాలు, తెల్లవాడిపై భగ్గుమన్న భారతీయ హృదయాలు, ఇంటింటా స్వదేశీ నినాదం, సహస్ర వృత్తుల సమస్త జీవులకు చేతినిండా పని దొరికింది. ఈ క్రమంలో సిందేల వ్యాపారం ఊపందుకుంది. ఆ కుటుంబం స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని జీవనవేదంగా మలుచుకుంది. అంతేకాదు, స్వయం సమృద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అర్థాన్ని ఆవిష్కరించి ఆదర్శంగా నిలిచిన శివరాంను బాపూజీ ప్రశంసించారు. ఆ ప్రశంసల్లో, ఆ విజయంలో ఆయన కుమారుడు సంభాజీరావు సిందేకు భాగముంది. సిరి సంపదలతో తులతూగుతున్న ఆ ఇంట సంభాజీరావు ఏకైక సంతానమే ధగ్డు. ఆ బాలుడు అపురూపంగా పెరిగాడు. అయితే చదువు మాత్రం వంటపట్టలేదు. ఇంతలోనే అశనిపాతం. తండ్రి సంభాజీరావు హఠాన్మరణం. ఆలనా పాలనా చూసే పెద్ద దిక్కు కోల్పోయి ఆ కుటుంబం ఒడిదుడుకులకు లోనయింది. వ్యాపారము మూలన పడింది. క్రమంగా ఆస్తి కరిగిపోయింది. పరిస్థితి తల్లకిందులైంది. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు, ఆఖరికి జరుగుబాటు కోసం ఇంట్లో బంగారం, విలువైన వస్తువులు సైతం విక్రయించాల్సిన దయనీయ స్థితి. అప్పటికీ ధగ్డూది బాధ్యతలు తెలియని వయస్సు. తల్లి సక్కుబాయి హితబోధలతో అతనిలో క్రమేణా పరివర్తన వచ్చింది. ఆత్మగౌరవానికి అర్థం విడమరిచి చెప్పిన ఆమె నీతిబోధలు మనస్సులో నాటుకున్నాయి. ఫలితంగా ఓ జనరల్ స్టోర్లో నెలకు 10 రూపాయల వేతనంపై పనికి కుదిరాడు. ఓ దిన్ థే జబ్ మై ఛోటా థా 7 సాల్ మే. నా చిన్నప్పుడు నా 7వ ఏట బడికెళ్ళి చదువుకోమంటే వెళ్ళనని మొరాయించేవాణ్ణి. మా అమ్మ నన్ను చితకబాదేది. ఎలాగైనా సరే స్కూలుకి పంపాలని చూసేది. గారాల పట్టి అవడం వల్ల నేను స్కూలుకెళ్ళి చదువుకోవడానికి అంత ఇష్టపడేవాడిని కాదు. మేము పేదవాళ్ళం సారు. ఎట్లయినా సరే మా బిడ్డను చదివించండి, కొట్టి తిట్టైనా సరే వాడికి చదువు నేర్పమని వాళ్ళమ్మ నాతో చెప్పింది. తండ్రి ఆసరా లేని, పెద్దవాళ్ల అదుపాజ్ఞం లేని ఇంట పిల్లవాడు అల్లరిచిల్లరుగా తయారవుతాడు. మనం పేదవాళ్ళంరా అని అమ్మ పదే పదే చెప్పేది. నా తలరాతలో బేదరికం రాసుందని నాకు అప్పుడు అర్థం కాలేదు. నా 13 ఏళ్ల ప్రాయంలో పిల్లల్ని ఎత్తుకొని ఆడించే పని దొరికింది. నెలకు 10 రూపాయలు జీతం. ఆ కుటుంబానికి పరిచయస్థుడైన వాడియా ఆస్పత్రి అధిపతి డాక్టర్ వైసంపాయన్ వారి దైన్యానికి చెల్లించాడు. ధగ్డూకు తన ఆస్పత్రిలో వార్డు బాయ్గా ఉద్యోగమిచ్చాడు. అక్కడ పనిచేసే ఆయా సైతం స్పందించింది. ఆసుపత్రిలో చిన్నపిల్లల బాగోగులు చూసే బాధ్యతను ధగ్డూకు అప్పగించింది. ఇక ఖాళీ సమయం దొరికితే సోలాపూర్ చౌరస్తాలో ఐస్ ఫ్రూట్లు, మిఠాయిలు విక్రయించేవాడు. కుటుంబ పోషణ భారంలో పాలు పంచుకోవాలన్న కృత నిశ్చయంతో లేడీస్ క్లబ్లో పార్ట్ టైం బాయ్గా కొలువుకు కుదిరాడు. నేను వాడియా హాస్పిటల్లోకి పనికి వెళ్ళాక పెద్ద పెద్ద వాళ్లతో కలిసిమెలిసి తిరిగే అవకాశం దక్కింది. అక్కడ బాగా చదువుకున్న వాళ్లను, డాక్టర్లను, నర్సులను చూసి నేను చదువుకోకపోవడం వల్లే కదా ఈ చిన్న చిన్న పనులు చేయాల్సి వచ్చింది అనిపించింది. ఇక నేను చదువుకుందామని నా మనసుకు అనిపించింది. చదువు ద్వారా ఆత్మవిశ్వాసం ప్రోధి చేసుకోవాలని, తద్వారా సామాజిక న్యాయ సాధనకు బాట వేసుకోవచ్చని ధగ్డు విశ్వసించాడు. ఈ దిశగా ప్రయత్నాలు సాగించాడు.
డాక్టర్ వైశంపాయన్ ప్రోత్సాహంతో డఫరిన్ చౌరస్తాలోని రాత్రిబడిలో ప్రవేశం పొందాడు. అక్కడే 8-9 తరగతులు పూర్తి చేశాడు. అదే సమయంలో సోలాపూర్ జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి ప్రకటన. जब मैं नाइट हाई स्कूल में पढ़ता था, రాత్రి పాఠశాలలో చదువుకుంటూనే ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పనిచేసేవాడిని. 3 గంటల పాటు రాత్రి బడిలో చదువుకున్నాకే ఇంటికి వెళ్ళేవాడిని. स्कूल में पढ़ता था, उसके बाद घर जाया करता था, तो 11 बजते थे. ఏ 11, 11:30 పడుకొని మళ్ళీ పొద్దున్నే 6ంటికి లేవడం, పనికి పోవడం, ఇలా జీవితం. అప్పుడు ఒక సంఘటన జరిగింది. 8వ తరగతి చదువుతున్నప్పుడు సోలాపూర్ జిల్లా సెషన్స్ కోర్టులో బంట్రోతు ఉద్యోగానికి రమ్మనమని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి లేఖ వచ్చింది. ఆ రోజుల్లో ప్రభుత్వ చపరాసి ఉద్యోగాలకు 15 ఏళ్ల వయోపరిమితి సరిపోయేది. ఇంటర్వ్యూలో జిల్లా జడ్జి పాలేకర్ గారికి నా గురించి, నా రాత్రిబడి చదువు గురించి చెప్పాను. ఆయనది వినిగానే జాలిపడి ఆ బిళ్ళ బంట్రోతు ఉద్యోగం నాకే ఇచ్చారు. उन्होंने जब मेरी हिस्ट्री सुनी और मैं नाइट हाई स्कूल में पढ़ता हूँ ये सुना, तो इमीडिएटली मेरी अपॉइंटमेंट उन्होंने कर दी थी. ఆ రోజుల్లో నాటక సమాజాలకు ఎంతో ఆదరణ ఉండేది. నాటకాల్లో నటించడం విద్యార్థులకు ఆకర్షణగానూ ఉండేది. ధగ్డు సైతం నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. मुझे भी हमारे टीचर ने నాటకంలో వేషం వేసేందుకు నన్ను మా టీచర్ ఎంపిక చేశారు. అది మహిళ పాత్ర. చూడ్డానికి బాగానే కనిపించింది. నేను మొదట్లో స్త్రీ పాత్రలు వేసేవాడిని. దానివల్ల నాకు ప్రయోజనమే కలిగింది. నాటకాల్లో పనిచేయడం వల్ల నా భాష మెరుగుపడింది. वैसे मेरी भाषा में सुधार हो गया. एसएससी को मैं अपीयर हो गया. ఎస్ఎస్సి పరీక్ష రాశాను. మొదటిసారి ఫెయిల్ అయ్యాను. రెండోసారి అక్టోబర్లో మళ్ళీ రాశాను. అప్పుడు ఫెయిల్ అయ్యాను. మూడోసారి మిగిలిపోయిన ఇంగ్లీషు పరీక్ష ఒక్కటే రాశాను. ఇంగ్లీష్లో ఫెయిల్ అయిపోయాను. నాలుగోసారి 1961 అక్టోబర్లో ఇంగ్లీష్లో పాస్ అయ్యాను. దాంతో కాలేజీకి వెళ్ళగలిగాను. ఉద్యోగంలో బతుకుగాటన పడ్డ ధగ్డు చదువు మాటను మరువలేదు. 1961లో సోలాపూర్ సంగమేశ్వర కళాశాలలో బిఏ ఆనర్స్లో ప్రవేశం. लेकिन कॉलेज में मैं जाता था. కాలేజీకి వెళ్ళేటప్పుడు మాత్రం తెల్లటి టినోపాల్ షర్ట్, గాబర్జన్ ప్యాంటు వేసేవాడిని. షౌకిల్లా కుర్రాడిలా తయారై వెళ్లేవాడిని. मैं वहां जाता था. నిజ జీవితంలో కూడా కళాశాల విద్యార్థులు సుశీల్ కుమార్ సిందేని నాయకుడిగా అభిమానించారు, ఆరాధించారు. लेकिन किसी को पता नहीं था कि मैं कोर्ट में चपरासी का काम करता हूँ. కానీ నేను కోర్టులో బిళ్ళ బంట్రోతునని ఎవ్వరికీ తెలియదు. తెలియనిచ్చేవాడిని కాదు. కాలేజీలో హంబర్ సైకిల్ ఎక్కి హుందాగా తిరిగేవాడిని. लेकिन मैं बताना नहीं चाहता था किसको. ఓ మరాఠీ నాటకంలో కథానాయకుడు సుశీల్ కుమార్ పాత్రలో ధగ్డు అద్భుతంగా నటించి ప్రేక్షక జన నీరాజనాలందుకున్నాడు. చివరకు నిజ జీవితంలోనూ ఆ పేరుతోనే ప్రసిద్ధుడయ్యారు, సుప్రసిద్ధుడయ్యారు. मेरे में भी एक कल्चरल నాలో క్రమంగా కళల పట్ల మక్కువ ఏర్పడింది. సాంస్కృతిక బీజాలు మొలకెత్తాయి. कॉलेज और విద్య, కళాశాల, నాటకం అనే మూడు ఓ త్రివేణి సంగమంలా నాలో ఓ అద్భుత రసాత్మకతను రూపొందించాయి. దాంతో ఇంకా ముందుకెళ్ళాను. కాలేజీ ఆవరణలో హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న సింధే జీవితంలో ఓ చేదు సంఘటన. उन दिनों एक हमारे कोर्ट में बहुत महत्वपूर्ण केस चल रही थी. ఆ రోజుల్లో ఓ సంచలనాత్మక కేసు విచారణ జరుగుతోంది. అది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అనేక మంది ఆడపిల్లల్ని తన వలలో వేసుకున్న మోసగాడు సయ్యద్ కాజీ కేసు. నేను ఎర్రపట్టి, బిళ్ళ, నెత్తి మీద గాంధీ టోపీతో ఉన్నాను. సరిగ్గా 11 గంటలకు జడ్జి గారిని కోర్టులోకి తెస్తూ హెచ్చరిక చేయాలి కదా. और जैसे हम आते थे और हमारे पीछे जज साहब आते थे तो उनके पहले इशारा दिया करते थे, सावधान जज साहब आ रहे हैं.
సావధాన్, జడ్జి గారు వస్తున్నారు అని గట్టిగా అన్నాను. జడ్జి గారు కూర్చోవడానికి వీలుగా కుర్చీని వెనక్కి లాగి కూర్చోబెట్టాను. ఎదురుగా ఉన్న జనసందోహంలో మా కాలేజీ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు. నేను పేదరికం వల్ల ఈ పని చేయాల్సి వచ్చినందుకు బిడియంతో తలదించుకొని నిలబడిపోయాను. और फिर मैंने निर्णय ले लिया कि आप ठीक है चपरासी हो लेकिन कहीं चोरी तो नहीं करते हो. మరుక్షణంలోనే బంట్రోతుగా పనిచేయడం దొంగతనం కాదు కదా అని అనుకున్నాను. और ये द्वंद्व वही रहा. ఇలా బిడిపడుతూ గ్యాన్బా దగుడుగా మిగిలిపోవడమా లేక సుశీల్ కుమార్ గా ముందుకు వెళ్లడమా అనే మథనం జరిగింది నాలో. ఆ సంఘర్షణలో దగుడు గ్యాన్బా వెనక్కిపోయాడు, సుశీల్ కుమార్ పోరాడి గెలిచాడు. చదువుకోవడానికి, ప్రతిభ ఫలించడానికి, లక్ష్య సాధనకు ప్రతిబంధకాలెన్ని ఉన్నా అవలీలగా అధిగమించవచ్చని సిందే నిరూపించారు. తన కసిని కృషిగా మలుచుకుని 1965లో డిగ్రీ పరీక్షలు రాశారు. విశ్వవిద్యాలయ డిగ్రీ కళాశాలల్లోనే అగ్రగామిగా ఆదర్శంగా నిలిచారు. బంట్రోతుగా పనిచేస్తూ కక్షిదారులను పిలిచిన ఆ గొంతుతోనే న్యాయవాదినై వాదిస్తానని సిందే ప్రతిజ్ఞ చేశారు. అదే ఏడాది పూణేలోని లా కళాశాలలో LLBలో చేరారు. కోర్టు బంట్రోతుగా ఆయన టపా తీసుకురావడం, పై అధికారులు చెప్పిన పనులు చేసేవారు. ఇప్పుడు నేను బంట్రోతుగా ఉన్నాను. రేపు బాగా చదువుకొని ఇదే కోర్టులో వకీలుగా నిలబడతాను అని ఆ రోజు ఆయన అన్న మాటలు తరువాత నిజమయ్యాయి. నాతో బంట్రోతుగా పనిచేసిన మనిషి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగాను, ఆంధ్రప్రదేశ్ గవర్నర్గాను పనిచేయటం నాకు ఎంతో గర్వకారణం. కొంతకాలానికి ఉద్యోగాన్వేషణ ఫలించింది. ముంబై సిఐడి విభాగంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం లభించింది. ఏ ఆశయం కోసం చేస్తున్న ఉద్యోగం మానేశానో అది నెరవేరలేదు. ఏ కోర్టులో బంట్రోతుగా పనిచేశానో అదే కోర్టులోకి న్యాయవాదిగా ప్రవేశించాలనే లక్ష్యం నెరవేరలేదనే అసంతృప్తి నాలో ఉండిపోయింది. బొంబాయిలో ఉన్న న్యూ లా కాలేజీలో న్యాయశాస్త్రం 2వ సంవత్సరం చదివి 1969లో LLB డిగ్రీ పూర్తి చేశాను. పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పుడు దాదర్లో నివసించే ఉజ్వల పరిచయమైంది. అది ప్రణయంగా మారింది. అగ్రవర్ణానికి చెందిన ఆమెతో 1970 మే 1వ తేదీన పరిణయమైంది. స్వయం కృషి, పట్టుదలలే సోపానాలుగా సమున్నతంగా ఎదిగిన సుశీల్ కుమార్ షిండే 1941 సెప్టెంబర్ 4వ తేదీన మహారాష్ట్రలోని సోలాపూర్లో జన్మించారు. తల్లి సక్కుబాయి, తండ్రి సంభాజీరావు షిండే. సుశీల్ కుమార్ షిండే 1970 మే 1వ తేదీన సంప్రదాయ కుటుంబానికి చెందిన ఉజ్వలను వర్ణాంతర వివాహం చేసుకున్నారు. వారి సంతానం స్మృతి, ప్రీతి, ప్రణతి. నిజాయితీ, పట్టుదల ఆయన పాటించే జీవన సూత్రాలు. जैसे मैं पॉलिटिकल विंग में काम करने लगा, CID उसको कहते हैं स्पेशल ब्रांच 1 CID. స్పెషల్ బ్రాంచ్ సిఐడిలో ఉన్న రాజకీయ విభాగంలో పనిచేస్తుండేవాడిని. तो मुझे समाजवादी पार्टी जो थी उसमें नाथ पै बड़ा अच्छा भाषण करते थे. ఆ రోజుల్లో సమాజ్వాదీ పార్టీ నాయకుడు నాథ్పై ఉపన్యాసం విని ఎంతో ఆకర్షితునయ్యాను. కాంగ్రెస్ పార్టీ మీటింగులు కూడా వెళ్లేవాడిని. అక్కడ పెద్ద పెద్ద సిద్ధాంతవేత్తలున్నారు. అప్పట్లో కాంగ్రెస్ సోషలిస్ట్ యాక్షన్ ఫోరం సమావేశాలు జరుగుతుండేవి. అక్కడికి తరచూ వెళ్తుండేవాడిని. शरद चंद्र जी पवार थे, विठलराव गाडगिल थे, तुषार पवार थे, चंद्रशेखर जी थे. శరత్ చంద్ర పవార్, విఠలరావు గాడ్గిల్, శరద్ పవార్, చంద్రశేఖర్, చంద్రజిత్ యాదవ్ లాంటి పెద్ద నాయకుల పట్ల కూడా ఆకర్షితునయ్యాను. అంతేకాదు ఆ రోజుల్లో నేను వామపక్ష భావాల వైపు మొగ్గు చూపేవాడిని. काम मेरा नजदीकी आते गए. एक दिन मुझे कांग्रेस पार्टी ने पूछ लिया कि
आप तो दलित वर्गीय है हमारे को మీరు దళిత వర్గానికి చెందిన విద్యావేత్త కదా, आप इतने మా అభ్యర్థిగా మీరు ఎందుకు పోటీ చేయకూడదని కాంగ్రెస్ నాయకులు తరచూ అడిగేవారు. नहीं करते हो टिकट అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇప్పిస్తానని బాసలు చేశారు. ఆ బాసలపై కోటి ఆశలతో సిందే 1971 నవంబర్ 6న ఉద్యోగానికి రాజీనామా చేశారు. मेरे ऑफिस में चले गया रिसिग्नेशन देने के लिए ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడానికి ఆఫీస్ కడితే मिस्टर जोग డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోగ్ గారు అక్కడున్నారు. आप अच्छे ऑफिसर है 6 మంచి ఆఫీసర్గా 6 సంవత్సరాలు సర్వీస్ చేశాం. रिवार्ड आपको ఇంత గుర్తింపు వచ్చిన మీకు ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఎంతో భవిష్యత్తు ఉంది. और ये कांग्रेस वाले कभी तेरे को फंसा देंगे ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఎప్పుడు ముంచుతారో తెలీదు. మీరు బాగా ఆలోచించండి అని సలహా ఇచ్చారు. मैंने तय అయినా నేను రాజీనామా చేయడానికే నిర్ణయించుకున్నానని చెప్పాను. 1972 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మహాసంగ్రామం. పార్టీలు అభ్యర్థుల మొహరింపులో కదనానికి సిద్ధమయ్యాయి. महाराष्ट्र प्रदेश कांग्रेस कमेटी ने मेरा नाम यूनानिमसली रिकमेंड कर दे दिया सेंट्रल इलेक्शन कमेटी के लिए दिल्ली के लिए మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఢిల్లీ కేంద్ర ఎన్నికల కమిటీకి నా పేరు ఏకగ్రీవంగా ఎంపిక చేసి పంపింది. कि ये अभी अभी कांग्रेस पार्टी में आ गया है इसे काम करने दो అయినా ఆయన ఇప్పుడే కదా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది, ఇంకా కొన్నాళ్ళు పని చేయనివ్వండని ఢిల్లీ నుంచి జవాబు వచ్చింది. उनको वहां से करमाला कॉन्स्टिट्यूएंसी से टिकट అధిష్టానం కర్మాల రిజర్వ్డ్ నియోజకవర్గానికి చెందిన పార్లమెంటు మాజీ సభ్యుడికి టికెట్ ఇవ్వాలని నిర్ణయం చేసింది. तो मेरा टिकट भी चले गया और सर्विस भी चली गई. నాకు టికెట్ రాలేదు, ఉద్యోగము పోయింది. आया तो पहला ये मेरा अपयश था मेरे को जो రాజకీయాలకు వచ్చి రావడంతోనే ఈ అపజయం ఎదురైంది. और కులాంతర వివాహం, 7 ఏళ్ల వయసున్న పసివాడు, ఆ పరిస్థితిలో వీధిలో పడినట్లయింది. ये स्थिति में मुझे रास्ते पे आना पड़ा. నమ్ముకున్న నాయకత్వం నట్టేట పుట్టి ముంచింది. ఉజ్వల భవితకు ఉన్నతోద్యోగాన్ని ఫణంగా పెడితే చివరకు మిగిలిందేమిటి? కాంగ్రెస్ చేసిందేమిటి? ఆఖరికి 4 రోడ్ల కూడలిలో నిస్సహాయంగా కాంగ్రెస్ అధిష్టాన రాజకీయ క్రీడకు సిందే బలిపశువయ్యారు. పరిస్థితి అగమ్యగోచరమయ్యింది. అయిన వాళ్లను, ఆత్మీయులను కాదని ఆస్తిని త్యజించి వచ్చిన భార్య, పండంటి పాప, తల్లి, పినతల్లి ఇందరిని పోషించాలి. ఎలా నెగ్గడం? బతుకుబండి ఎలా లాగటం? సిందే ఎదుట పెద్ద ప్రశ్నార్థకం. అప్పుడే ఆయన జీవితంలో రెండో ఘట్టానికి తెరలేచింది. సవాళ్లు ఎదురైనా, సంక్షోభాలు కమ్మినా సుశీల్ కుమార్ సిందే నైరాస్యంతో కుంగిపోలేదు. గుండెనిబ్బరం ప్రదర్శించిన ధీరోదాత్తుడు. దేనికీ చెలించని స్థితప్రజ్ఞ లక్షణాలే ఆయనను కొత్త జీవితం వైపు అడుగులు వేయించాయి. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయండంటూ భార్య ఉజ్వల ఇచ్చిన ఆ సలహా సిందేలో ఆశను రేపింది. बम्बई में वकालत शुरू की. బొంబాయిలో ప్రాక్టీస్ మొదలెట్టాను. నాపై జాలితో బొంబాయిలోని అన్ని పోలీస్ స్టేషన్ల వారు కేసులు నా వద్దకే పంపేవారు. ఎందుకంటే బంగారం లాంటి పోలీసు ఉద్యోగాన్ని వదులుకొని ఎన్నికల్లో సీటు రాక తిరిగి నల్లకోటు వేసుకున్నానని వారందరికీ తెలుసు. దాంతో నేను జూనియర్గా ఉన్నప్పుడే నాకు విపరీతంగా కేసులు వచ్చేవి. నా వద్ద 3 జూనియర్లు పనిచేసేవారు. వారికి నెలకు 3 నుంచి 4 వేల రూపాయలు వేతనం ఇచ్చేవాడిని. 1974 జనవరి కరమాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆకస్మిక మృతి. ఏప్రిల్లో ఉప ఎన్నిక. ఈ పర్యాయం కాంగ్రెస్ అధిష్టానం సిందేను పిలిచి మరీ టికెట్ ఇచ్చింది. కరమాల విజయమాల సిందే కంఠాన్ని అలంకరించింది. అంతే, ఎన్నికైన కొద్ది కాలానికే మంత్రియోగం. శంకర్ దయాళ్ శర్మ
వసంతరావు నాయక్ తదితరులతో కలిసి మేమంతా సఫ్దర్జంగ్ రోడ్డులోని ఇందిరాగాంధీ ఇంటికి వెళ్ళాం. ముందు వారిద్దరూ లోనికి వెళ్ళారు. తర్వాత నన్ను లోపలికి పిలిచారు. కాంగ్రెస్ను గెలిపించింది ఈ యువకుడేనని ఆమెకు వారు తెలిపారు. ఈ అబ్బాయి కోసం ఏం చేస్తున్నారు అని వసంతరావు నాయక్ను ఇందిరాగాంధీ అడిగారు. మీ ఆశీర్వాదం ఉంటే నేను ఏమైనా చేయగలను మేడం అని ఆయన బదిలిచ్చారు. నన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు అక్కడి నుంచి వచ్చాక తెలిపారు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. 1974 నవంబర్ 9 నాడు నేను మొదటిసారిగా వసంతరావు నాయక్ మంత్రివర్గంలో సహాయ మంత్రిగా చేరాను. ఆయన ఇక పడిలేచిన కడలి తరంగంలా విజృంభించారు. ఉన్నత పదంలో దూసుకెళ్లారు. 1977 మార్చి లోక్సభ ఎన్నికలు. జనతా పార్టీ జంఝామారుతానికి కాంగ్రెస్ చిరునామా గల్లంతయింది. కాంగ్రెసుకు బలమైన దుర్గంగా పేరు పొందిన మహారాష్ట్రలో కంచుకోటకు బీటలు వారాయి. దాంతో ముందు చూపుతో రాష్ట్ర రథసారథిగా వసంతదాదాకు అధిష్టానం పగ్గాలను అప్పగించింది. ఆయన క్యాబినెట్లో సైతం సింధేకు బెర్తు దక్కింది. సింధే సమర్థతకు సముచిత గుర్తింపు లభించింది. అదే ఏడాది దేశ రాజకీయ యవనికపై మరో చారిత్రక ఘట్టం. భారత జాతీయ కాంగ్రెస్ నిలువునా చీలిన దృశ్యం. ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అయి కాసు బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో రెడ్డి కాంగ్రెస్ ఏర్పడ్డాయి. కానీ మహారాష్ట్రలో అధికార పీఠాన్ని అంటిపెట్టుకోవడానికి ఉభయ కాంగ్రెసుల అపవిత్ర పొత్తు. కత్తులు దూసిన హస్తాలు కరచాలనం చేశాయి. అధికారం కోసం సిద్ధాంతం విడిచి అవకాశవాదం వైపు నడిచి దివాలాకోరు నేతల్లా అగస్త్య భ్రాతల్లా మిగిలిపోవటం సింధేకు మనస్కరించలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన మరో 2 మంత్రులతో కలిసి పాటిల్ మంత్రివర్గం నుంచి వైదొలిగారు. వారి బాటనే మరికొందరు ఎమ్మెల్యేలు అనుసరించారు. ఫలితంగా వసంతదాదా పాటిల్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. మహారాష్ట్రలో రాజకీయ స్తబ్దత రాజ్యమేలుతున్న సమయమది. ఆ స్తబ్దతను ఛేదిస్తూ మరాఠా యోధుడు శరద్ పవార్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీని స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షులయ్యారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రగతిశీల ప్రజాస్వామ్య సంఘటన పీడీఎఫ్ను నెలకొల్పారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఎందరో కాంగ్రెస్ యోధులు కొట్టుకుపోయినా సింధే మాత్రం మంచి మెజారిటీతోనే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మెజారిటీ స్థానాలు దక్కించుకున్న శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మంత్రివర్గంలో చేరవలసిందిగా తన చిరకాల మిత్రుడు ప్రియ శిష్యుడు సింధేను ఆహ్వానించారు. రాజకీయంగా జన్మనిచ్చిన మనిషి మాటని గౌరవించాలా, రాజకీయ మనుగడనిచ్చిన ఇందిరమ్మ పార్టీలోనే కొనసాగాలా? ఎంతో అంతర్మథనం తరువాత సింధే ప్రగతిశీల ప్రజాస్వామ్య సంఘటన బాటన నడిచారు. పవారుకు బాసటగా నిలిచారు. 1980 న్యూఢిల్లీ. లోక్సభకు మధ్యంతర ఎన్నికలు. ఇందిర చేతికి తిరిగి అధికార పగ్గాలు. జాతీయ రాజకీయాల్లో మారిన పరిణామాల ఛాయలు మహారాష్ట్రపైన ప్రసరించాయి. పార్టీని పటిష్టం చేసే కసరత్తును ఇందిరా కాంగ్రెస్ చేపట్టింది. సమర్థులైన నేతల కోసం అన్వేషణ ప్రారంభించింది. అమ్మ సెంటిమెంటుతో పాతకాపు అయిన సింధేపై ఒత్తిడి తెచ్చింది. ఎంతో మదనపడిన అనంతరం ఆయన ఇందిరా కాంగ్రెస్ గూటిలో చేరారు. జనతా ఏలుబడిలోని రాష్ట్రాల్లో పూర్వ వైభవానికి తిరిగి పాగా వేయడానికి ఇందిరా కాంగ్రెస్ పావులు కదిపింది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో పవార్ ప్రభుత్వం రద్దయింది. ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్లో సింధే తన పూర్వ వైభవాన్ని పొందారు. మంత్రిగా సింధే పరిపాలనపై తనదైన ముద్ర వేశారు. 9 పర్యాయాలు వరుసగా బడ్జెట్ సమర్పించిన అరుదైన ఖ్యాతి సొంతం చేసుకున్నారు. దేశంలోనే తొలిసారిగా మహారాష్ట్ర అసెంబ్లీలో జీరో బేస్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. జనాకర్షక పథకాల వైపు మొగ్గకుండా కర్షకులకు గట్టి మేలు తలపెట్టారు. తన విధానాలతో మొత్తం రాష్ట్ర ప్రగతికి పాటుపడటమే కాకుండా వెనుకబడిన ప్రాంతమైన తన జిల్లాలోనూ వెలుగురేఖలు పోయించారు.
సోలాపూర్లో పొగచూరిన మసిబారిన బీడీ కార్మికుల జీవితాల్లో కాంతిని నింపారు. సంక్షోభంలో ఉన్న వస్త్ర పరిశ్రమను అనేక రాయితీలతో లాభాల దిశగా మళ్లించారు. సమ్మెట దెబ్బల నుంచి యాజమాన్యాలను, లాకౌట్ల షాక్ నుంచి కార్మికులను కాపాడారు. ఉజినీ నీటి పథకాన్ని పూర్తి చేయించి సోలాపూర్ జిల్లా సాగునీటి అవసరాలను తీర్చారు. ముఠా సంస్కృతి లేనిదే మహాసముద్రం లాంటి కాంగ్రెస్లో మనజాలడమే కష్టమంటారు. అలాంటి నేపథ్యంలో సైతం సిందే మాత్రం ఆ సంస్కృతికి ఆమడ దూరంలో ఉన్నారు. స్వయం కృషితో, విశిష్ట వ్యక్తిత్వంతో అధినేతల అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన యోగ్యత, విలువలను నాటి ప్రధాని రాజీవ్ గాంధీ గుర్తించారు. 1985లో నేను మహారాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉండేవాడిని. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ నన్ను ఐక్యరాజ్య సమితికి వెళుతున్న ప్రతినిధి బృందంలో చేర్చారు. यूनाइटेड नेशन में अमेरिका में जो डेलीगेशन जा रहा था उसमें मुझे इंक्लूड किया और मुझे उस शिष्टमंडल में ले लिए गए. वहां लेके जाने के बाद मुझे एक्सटर्नल अफेयर्स के ऑफिसर ने అక్కడికి వెళ్ళాక సర్వప్రతినిధి సభలో నేను కంపూచియాపై మాట్లాడాల్సి వచ్చింది. और वो भी जनरल असेंबली में. एक तरफ बहुत आनंद था, ఒకవైపు ఎంతో ఆనందం కలిగింది, మరోవైపు ప్రసంగించగలను లేదోనన్న భయం వేసింది. కానీ నేను చాలా బాగా మాట్లాడాను. Mr. President and Your Excellencies, India has historically enjoyed close cultural, social, intellectual and linguistic links with the countries in Southeast Asia. భిన్నత్వం కలిగిన కాంగ్రెస్లో ఏకత్వం తేవాలి. అందుకు సమర్థ నాయకత్వం కావాలి. ఈ దక్షతను రాజీవ్ గాంధీ సింధేలో చూశారు. పిసిసి అధ్యక్షులుగా అగ్రకులాల వారిని నియమించే సంప్రదాయానికి స్వస్తి చెప్పారు. మరాఠాల ఆధిపత్యానికి చెక్ పలికారు. మహారాష్ట్ర పిసిసి అధ్యక్షునిగా సింధేను నియమించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రతిష్టను పునరుద్ధరించడానికి ఈ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారు. 1990 మార్చి 16న సిందే పిసిసి అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ హోదాలో ఆయన రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. నాగపూర్ నుంచి ఉస్మానాబాద్ వరకు ఏకదిగిన చుట్టి వచ్చారు. జిల్లా, తాలూకా కమిటీలను యువరక్తంతో నింపారు. నిష్క్రియాపరత్వంతో నిస్తేజంగా మారిన మరాఠా కాంగ్రెస్లో నూతనోత్తేజం నింపారు. या सोलापूर मधल्या एका छोट्याशा गल्लीमधला कार्यकर्ता आज गल्लीतला कार्यकर्ता दिल्लीत जातो. केवळ हुतात्म्यांची पुण्याई आहे, यापेक्षा दुसरं काही असू शकत नाहीये. 1991 మే 21న రాజీవ్ గాంధీ దారుణ హత్య. లోక్సభ ఎన్నికల అనంతర పరిణామాలతో పివి నేతృత్వంలో కేంద్రంలో మైనారిటీ ప్రభుత్వం. ఆయన ఉత్తర భారతంలో కాంగ్రెస్ పటిష్టతపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో పివి 1992లో తిరుపతి ఏఐసిసి సమావేశాల్లో సింధేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అది ఆషామాషీ పదవి కాదు. 9 రాష్ట్రాల్లో పార్టీ ఇన్ఛార్జిగా ఓ గురుతర బాధ్యత. రాష్ట్రానికో దళిత పార్టీ జెండా ఎగరేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకులు క్రమంగా కరుగుతున్న కాలంలో పార్టీని పటిష్టం చేయటంలో సిందే కీలక భూమిక వహించారు. అదే ఏడాది ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. పివి ఆశీస్సులతో 1992లో సిందే రాజ్యసభకు ఎన్నికయ్యారు. పెద్దల సభలో ప్రాధాన్యతాంశాలపై గళం విప్పారు. అట్టడుగు అణగారిన జీవుల కోసం, వారి హక్కుల సాధన కోసం రాజ్యసభను వేదికగా చేసుకున్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా ఏ సభ్యుడైనా విశాల ప్రజాహితం కోసం ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టవచ్చని చాటారు. ఓ చక్కటి ఆదర్శం నెలకొల్పారు. and by providing amenities which enhance the quality of life. सामाजिक और आर्थिक विषमता दूर करने के लिए
हमें वो नेता को याद करना होगा जो हमारे राष्ट्रपिता है महात्मा गांधी जी, जिन्होंने हमेशा झुग्गी झोपड़ी की बात की, देहात की बात की। సమాజంలో అట్టడుగున చీకటిలో మగ్గుతున్న వ్యక్తిని సైతం వెలుగులోకి తెచ్చేదాకా మన దేశం అభివృద్ధి చెందదని జాతిపిత మహాత్మా గాంధీ అనేవారు. आखिरी आदमी है जो अंधेरे में बैठा है, उसको प्रकाश में नहीं लाते, तब तक हमारे देश की प्रगति ఆ మహాత్ముడు చూపిన బాటలోనే మనం నడవాలి. इसलिए महात्मा जी ने जो रास्ता हमें बताया है, वो रास्ते से ही हमें चलना होगा. పసితనంలో బాల్యంపై పనిభారం, ముక్కుపచ్చలారని బాలికలకు మాంగల్యం తంతు, శరణాలయాల శరణాగతులవుతోన్న వయోవృద్ధులు, తమ సమస్యలకు ఆత్మహత్యలే అంతిమ పరిష్కారమని తలపోస్తున్న రైతన్నల దైన్యం, ఇలా అనేక సమస్యలకు పరిష్కారాలు సూచించే బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో సభ్యునిగానే కాక సిందే లోక్సభ సభ్యునిగానూ రికార్డు సృష్టించారు. 1998, 1999 లోక్సభ ఎన్నికల్లో సోలాపూర్ జనరల్ స్థానం నుంచి ఎన్నికై మరో రికార్డు సృష్టించారు. సిందే చొరవతోనే నాడు వాజ్పేయి ప్రభుత్వం అన్నదాతలకు అలంబనగా కిసాన్ క్రెడిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చగల వందలాది ప్రశ్నలు సంధించారు. నాటి ఎన్డీఏ ప్రభుత్వను పలుమార్లు ఇరకాటంలో పడేశారు. Government, the delimitation, how it has affected our scheduled caste people. मुझे लगता है कि सरकार के दिल में ये है. అలా ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించారు. मैं समझता हूँ कि ये सब नीति में चाहे अपोजिशन के साथ कितना भी हमारा मतभेद हो सकता है, విపక్షంతో మనకు ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, जब सार्वजनिक किसी काम के लिए एक కానీ दूसरे के पास ప్రజలందరికీ సంబంధించిన విషయాల్లో మాత్రం పరస్పరం సహకరించుకోవాలి. సిందే వివిధ హోదాల్లో దాదాపు 30 దేశాల్లో పర్యటించారు. విదేశాల్లో భారతావని ఖ్యాతిని ఎలుగెత్తి చాటారు. 1999లో అమేథీలో సోనియా ఎన్నికల ప్రచార నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2002 భారత ఉపరాష్ట్రపతి పదవికి సిందే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేశారు. ఓడిపోతానని తెలిసినా కూడా పార్టీ ఆదేశాలకు బద్ధుడయ్యారు. 2003 దుష్ట శక్తులు శాసించే భ్రష్ట రాజకీయ వ్యవస్థలో అధికార గణాల ఆసరాతో సాగిన భారీ కుంభకోణం ఒకటి వెలుగు చూసింది. నకిలీ స్టాంపు పత్రాల చలామణితో ప్రభుత్వ ఖజానాకు వేలాది కోట్లకు గండి కొట్టిన అక్రమ వ్యవహారమది. ఆ కుంభకోణానికి ముంబై కేంద్రం కావడంతో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రతిష్ఠ మసకబారింది. అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ప్రమాద సంకేతాలందాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ సారథ్యాన్ని మార్చాలని అధిష్టానం నిర్ణయించింది. ఫలితమే విలాస్రావు దేశ్ముఖ్ మంత్రివర్గం రాజీనామా. महाराष्ट्र के पॉलिटिक्स में तो 20-25 साल से हूँ. మహారాష్ట్ర రాజకీయాల్లో 25 ఏళ్లున్నాను. ఇంత సీనియర్ అయినప్పటికీ నన్నెవ్వరూ ముఖ్యమంత్రి చేయలేదు. चीफ मिनिस्टर बनाया और जो भी कुछ वक्त रहा मैं उसमें खुशी है वहाँ रह गया और एक अच्छी लीडरशिप मैंने दे दी वहाँ. यदि सोनिया जी वहाँ नहीं होती, సోనియా గాంధీ లేకపోతే నేనెప్పటికీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండేవాణ్ణి కాదు. 2004 జనవరి 18 సుశీల్ కుమార్ సిందే రాజకీయ ప్రస్థానంలో ఉజ్వల ఘట్టానికి నాంది పలికిన రోజది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా సిందేకు గవర్నర్ ఆహ్వానం. ఇన్నేళ్లు చేదు నిజాలను రుచి చూయించిన చక్కెర లాబీపై, పెద్ద పదవికి మోకాలడ్డిన మరాఠా లాబీపై సిందే సాధించిన తీయటి విజయం. మహారాష్ట్ర 22వ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర అధికార పీఠాన్ని అధిష్ఠించిన తొలి దళితునిగా ఖ్యాతినార్జించారు. 1974లో వసంతరావు నాయక్ మంత్రివర్గంలో రవాణా క్రీడల శాఖ సహాయ మంత్రిగా చేరడంతో సుశీల్ కుమార్ షిండే అమాత్య ప్రస్థానం ప్రారంభమైంది.
1975లో శంకర్రావు చవాన్ కేబినెట్లో సాంస్కృతిక క్రీడల శాఖలు, 1977లో వసంత్ దాదా పాటిల్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ, 1978లో శరద్ పవార్ వద్ద కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు. 1983లో వసంత్ దాదా పాటిల్ కేబినెట్లో ఆర్థిక శాఖ, 1985లో తిరిగి ఆయన మంత్రివర్గంలోనే అదే శాఖ, అదే ఏడాది శివాజీరావు నీలంగేకర్ పాటిల్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ, 1986లో శంకర్రావు చవాన్ కొలువులో ఆర్థిక పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1988లో శరద్ పవార్ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా, 1990లో తిరిగి ఆయన మంత్రివర్గంలోనే పట్టణాభివృద్ధి శాఖను చేపట్టారు. 1991లో సుధాకర్ నాయక్ కొలువులో న్యాయశాఖను నిర్వహించారు. సుదీర్ఘ నిరీక్షణానంతరం 2003లో సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ముఠాలు లేక, అనుచరగణం లేక, సొంత బలం లేక, ధనబలము లేక, కేవలం ప్రతిభతోనే, ప్రజాబలంతోనే పైకెదిగిన నేత. గ్రహబలం లేకున్నా అధిష్టానం అనుగ్రహబలంతో, ఆశీస్సులతో ప్రతిభకు గుర్తింపు సాధించిన ఘననేత, జననేత సిందే. సిందే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటికి సమస్యలే హారతి పట్టాయి. 93,000 కోట్ల అప్పు, మహారాష్ట్ర ఆర్థికానికి పెనుముప్పు. మరోవైపు ప్రత్యేక విదర్భ వేర్పాటు ఉద్యమం, కర్షకులను కాటేస్తున్న కరవు కాటకాలతో రోజూ యుద్ధం. ఇంకోవైపు అతుకుల బొంతలాంటి సంకీర్ణాన్ని నెగ్గుకురావటం. అన్నీ పెనుసవాళ్లే. ఇంతలో మరో పెనుసవాలు, దేశాన్ని అస్థిరపరచడానికి పెట్టరేగిన అసాంఘిక శక్తులు. 2004 ఏప్రిల్లో ముంబాయిలో వరుసవారీ బాంబు పేలుళ్లు. దేశ ఆర్థిక వ్యవస్థనే కంపింపజేసిన ధ్వనులవి. సిందే పటుతర వ్యూహాలతో ఈ పెను సవాళ్లను అధిగమించారు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు 10% కూడా లేవు. నేను దాదాపు 2 ఏళ్లు అధికారంలో ఉన్నాను. కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చా. ఒక సామాన్య కార్యకర్తగా సోనియా గాంధీ నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నా. ఆమెకు నేనెంతో రుణపడి ఉన్నా. ఆమె కుటుంబమంతా నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు. సహజంగా పార్టీకి విజయం కట్టబెట్టి అధికారం నిలబెట్టిన నేతనే తిరిగి ముఖ్యమంత్రిని చేయటం సంప్రదాయం. మరి పార్టీని గట్టెక్కించిన సిందే పరిస్థితి ఏమైంది? అధిష్టానం విలాస్రావు దేశ్ముఖ్కు పట్టం గట్టింది. పార్టీని గెలిపించిన సిందేకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పదవిని బహుమానంగా ఇచ్చింది. కనపడని చేయి ఏదో ఆడిస్తున్న వింత నాటకంలో ఆయన ఓ పాత్రధారి మాత్రమే. ఒకనాడు ఆయన నటుడు కావడం యాదృచ్ఛికం. రాజకీయ వైకుంఠపాళిలో ఎగదోసే నిచ్చెనలే కావు, పడదోసే పాములు ఉంటాయి. సిందే రాజకీయ ప్రస్థానాన్ని అవలోకిస్తే ఈ మాటలు నిజమే కాబోలనిపిస్తాయి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఒడుపుగా ముందుకు సాగడమే సిందేకు తెలుసు. అధికార దర్పంతో అంతులేని అహంకారం నిలువున ఆవహించిన ఈ రాజకీయ ప్రపంచంలో సిందే లాంటి సౌమ్యులు, సౌశీల్యులు అరుదుగా ఉంటారు. उनको मित्र परिवार भी बहुत सारा है. वो जो मित्र परिवार है वो राजनीति वाले ज़्यादा मित्र परिवार नहीं है. उनके सारे ఆయనకు చాలా మంది మిత్రులున్నారు. వారిలో రాజకీయ నాయకులు పెద్దగా లేరు. और बहुत सारे पुराने फ्रेंड्स हैं. సాహితీవేత్తలు, పాత్రికేయులే ఎక్కువ. వారితో కలిసినప్పుడు ఆయన రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడరు. वो बात भी नहीं करते हैं. जब भी घर में आते तो घर ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి గురించే మాట్లాడతారు. రాజకీయాల జోలికి వెళ్లరు. ఆయన మంచి గృహస్థు. आदमी जैसे वो साहब है. సాహితీ ప్రియుడైన సుశీల్ కుమార్ షిండే తీరిక వేళల్లో మరాఠా, ఉర్దూ సాహిత్యాన్ని చదువుతారు. నటన అన్నా, నాటకాలన్నా మహామక్కువ. ఆపాత మధుర హిందీ సినీ గీతాలను ఆస్వాదిస్తారు. నచ్చిన ఆటలు బ్యాడ్మింటన్, కబడ్డీ.
మెచ్చిన వర్ణం తెలుపు, మక్కువగా భుజించే వంటకం పీతల కూర. అభిమాన నేత రాజీవ్ గాంధీ, స్ఫూర్తిదాత అలనాటి సోషలిస్టు నేత నాథ్పాయ్. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఆయన ఒక రాచముద్రగా మిగిలిపోలేదు. హోదాను విస్మరించి ప్రజలతో మమేకమై తనదైన శైలిలో ప్రగాఢ ముద్ర వేశారు. రాజ్భవన్ దారులన్నీ గ్రామాలకు దారితీయాలని పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలోనూ పర్యటిస్తున్నారు, గ్రామాలను సందర్శిస్తున్నారు, ప్రజా సమస్యలను పట్టించుకుంటున్నారు. వినతుల స్వీకరణతో సరిపుచ్చుకోకుండా విషయాలను కూలంకషంగా విని తనదైన రీతిలో పరిష్కారాలకు బాటలు వేస్తున్నారు. ఆయనకు మాటల నిచ్చెనల మీద కోటలకు ఎగబాకటం తెలియదు. तो ये सामाजिक नीति से आप डरना नहीं, సమాజాన్ని చూసి गरीबी से భయపడద్దు, डरना नहीं, పేదరికాన్ని చూసి భయపడద్దు, परिस्थितियों से डरना नहीं, పరిస్థితులను చూసి तूफान భయపడద్దు. से हमेशा मुकाबला करते रहिए. తుఫానుకు ఎదురు నిలవండి. तूफान से जब मुकाबला అప్పుడే करते रहोगे, జీవితంలో ఏమైనా तो సాధించగలరు. कुछ मिल जाएगा. నేను ఇవ్వదలుచుకున్న సందేశం ఇదే. इस మనసుంటే మార్గం ఉంటుంది. मैं लाइफ में ఇదే నా జీవన मेरा సిద్ధాంతం. प्रिंसिपल बना के रखा हूं कि विल फाइंड ए वे. जब इच्छा होती है तो मार्ग अपने को मिलता है. कोई इंसान को गरीबी, जात, धर्म अपने सामने आता नहीं है. उसको तोड़ के पर्दाफाश करके చపరాసి, కూలీ इंसान సహా आगे बढ़ता ఎంత है. చిన్న పనైనా कौन सा भी కానివ్వండి, काम हो, छोटा सा भी శ్రద్ధతో काम हो, చేయండి. चाहे అప్పుడే चपरासी हो మీ या భవిష్యత్తు कोई हो, ఉజ్వలంగా ఉంటుంది. उस पर श्रद्धा रखे, विश्वास रखे, आपका भविष्य आगे उज्जवल है. నైరాస్యం, వైరాగ్యాలు నిలువునా కమ్మి నిస్తేజంగా నిస్సత్తువగా మారి తమ శక్తిని తామే వంచుకుని కృంగి కృశించే నేటి యువతకు ఆయన జీవితం స్ఫూర్తి మంత్రం.